40 లక్షల విలువైన వజ్రాలు 15 లక్షలకే ఇస్తామన్నారు. ఈ డీల్ ఏదో బాగుందనుకుని ఓ ధనవంతుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ వజ్రాలు తనకు కావాలన్నాడు. డబ్బులు తీసుకుని వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళాక అదంతా పెద్ద మోసమని తేలిపోయింది. విజయవాడకు చెందిన ఓ రియల్ వ్యాపారి మోసపోయిన తీరు ఇది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో వజ్రాల పేరుతో జరిగిన మోసం సంచలనంగా మారింది. 45 లక్షల విలువైన 4 వజ్రాలు 15 లక్షలకే కొందామని వచ్చిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి డబ్బులు పోగొట్టుకున్నాడు. మామిడికుదురు మండలం కొమిరాడ గ్రామం దగ్గర వజ్రాలు ఇస్తానని పిలిచిన గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి దాడి చేసి 15 లక్షలతో ఎస్కేప్ అయ్యారు. ఈ వజ్రాల మోసం స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేదరమట్ల శ్రీధర్ తన స్నేహితులతో కలిసి 3 రోజుల క్రితం కోనసీమకు వచ్చాడు. మామిడికుదురు ప్రాంతంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వాళ్లు తమ వెంట రహస్యంగా 4 వజ్రాలు తీసుకొచ్చారని తెలుసుకున్నాడు. వాటి మార్కెట్ విలువ 40 లక్షలు కాగా 15 లక్షలకే ఇస్తామంటున్నారని పాస్టర్ ఎంఎస్ రాజు డీల్ కుదిర్చాడు. డబ్బులతో వచ్చిన ముగ్గురిని కొమరాడ గ్రామానికి తీసుకెళ్లాడు పాస్టర్ రాజు. ఒక చోట కారు ఆపి వారిలో ఒకరిని తన వెంట పొలాల మధ్యకు తీసుకెళ్లాడు. డీల్ ఫలించి వజ్రాలు చేతికొస్తాయని రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్ అనుకుంటున్న టైంలో వాటిని తెచ్చేందుకు వెళ్లిన ఇతర వ్యక్తులు అరుచుకుంటూ రావడం చూసి కంగారు పడ్డారు. వజ్రాలు ఇస్తామన్న వాళ్లు తమ కళ్లల్లో కారం కొట్టి డబ్బులు లాక్కుపోయారని కేకలు వేసుకుంటూ వచ్చారు. కేపర్లేని మేము ఆలోచించున్నాం. అంట్లో ముగ్గురు కంచి 5 నిమిషాల్లో ముగ్గురేమో అడ్డపడి ఇలాగా తోట అడ్డపడి వచ్చేసారండి. అడ్డపడి వచ్చేసిన తర్వాత వెనకాల బాడీలోను ఈ బాడీ అంతా రాసుకుని బాబోయ్ నాకు కొట్టేస్తున్నాడు, బాబోయ్ నాకు కొట్టేస్తున్నాడు బాబోయ్ అన్నారు. జనం పారిపోయారు. అతనేమో వచ్చి అందరినీ సహకరించి సేఫ్టీ కావాలని కోరటం జరిగింది. అలాగే రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీసులు రావటం ఇలా జరిగింది. అది గ్రామంలో మాకు ఇలాంటివి జరగడం ఇదే మొట్టమొదటిసారి. అటువంటి పునరావృతం కాకుండా దాన్ని కూడా పోలీసు డిఫరెంట్ యాక్షన్ తీసుకోవాలని మేము కూడా సహకరిస్తాం. సెలవులు దొరకడం, కారం దొరకడం, రికార్డ్ అంటే పోలీసులు తీసుకెళ్ళడం జరిగిందండి. అది దాన్ని మేము చాలా సంధిస్తూ తక్కువ రేటుకు వజ్రాల పేరుతో టోకరా వేశారని గ్రహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సహా మిగిలిన వారంతా అక్కడి నుంచి అమలాపురం వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చి నగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వజ్రాల డీల్ కుదిర్చిన పాస్టర్ రాజు ఎవరితో మాట్లాడారన్న కోణంలో విచారణ జరుగుతోంది. చవకగా వజ్రాలు దొరుకుతాయని అత్యాశకు వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి టోకరా వేయటం సంచలనంగా మారింది. ఇలాంటి మోసాలతో జాగ్రత్త.